పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ప్రయాసపడి సాధించదలిచినది మరొకడు సులువుగా సాధిస్తే జయంతుడిలాగా నీకు కూడా ఆశాభంగం కలగవచ్చునేమో. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు జయంతుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆరావళీ పర్వత ప్రాంతంలో అళకాపురి అనే రాజ్యాన్ని చిత్రసేన మహారాజు పాలించేవాడు. అనేకమంది రాజులకు ఆయన నాయకత్వం వహించి అన్ని దేశాలకు క్షేమము, సమృద్ధి కలిగేటట్టు చూసేవాడు. చిత్రసేన మహారాజుకు చాలా అపురూప సౌందర్యంగల కుమార్తె ఉండేది. ఆమెకు జగన్మోహిని అనే పేరొచ్చేసింది. ఆమెను పెళ్లాడాలని అనేకమంది రాజకుమారులు ఉవ్విళ్ళూరేవారు. జగన్మోహిని స్వేచ్ఛగా తన భర్తను ఎన్నుకోగలందులకు రాజు స్వయంవరం ప్రకటించి నానాదేశాల వారికి ఆహ్వానాలు పంపాడు. రేపు స్వయంవరమనగా జగన్మోహిని తన చెలికత్తెలతో వనవిహారానికి వెళ్లి ఒక సరోవరాన్ని చూసింది. ఎంతో అందంగా ఉన్న ఆ సరోవరంలో జగన్మోహినికి స్నానం చెయ్యాలనిపించింది. చాలా దూరం తిరిగి వెళ్లవలసి ఉన్నదని, చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవటం అవసరమని చెబుతున్నా వినక జగన్మోహిని ఆ సరోవరంలోకి దిగి ఉత్సాహంగా 3 సార్లు మునిగి తేలింది. ఇంతలో ఆమెను చూసి చెలికత్తెను కెవ్వున అరిచి ఆర్తనాదాలు చేశారు. జగన్మోహిని కంగారుపడి సరోవరం నుంచి బయటకొచ్చేసి తనను తాను చూసుకునేసరికి మతిపోయింది. మేలిమి బంగారు రంగులో ఉండిన ఆమె శరీరానికి ఇనుము రంగు వచ్చేసింది. చర్మం గరుకెక్కింది. ఆమె ముఖంలో ఎలాంటి కళాకాంతీ లేదు. ఏడుస్తున్న చెలికత్తెలతో తానూ ఏడుస్తూ జగన్మోహిని ఇల్లు చేరుకున్నది. ఆమెలో కలిగిన మార్పు చూసి ఆమె తల్లిదండ్రులు హతాశులైపోయారు. మర్నాడే స్వయంవరం. జగన్మోహినిని పెళ్లాడే ఆశతో అనేకమంది రాజకుమారులు వస్తారు. వారికి తన కుమార్తెను ఎలా చూపటమో, చూపినా స్వయంవరం ఎలా జరపటమో రాజుకు అంతుబట్టలేదు. ఆయన మంత్రికి జరిగిన సంగతి చెప్పి కర్తవ్యమేమిటని అడిగాడు. మంత్రి రాజవైద్యులను పిలిపించి రాజకుమార్తెకు చికిత్స ఏమైనా ఉన్నదేమో చూడమన్నాడు. వ్యాధికి చికిత్స ఉంటుందిగాని ఇదేదో శాపంలాంటిది, దీనికి చికిత్స ఉండదు అన్నారు వైద్యులు. ఒక్క ఘనవైద్యుడు మాత్రం, మహారాజా, ఇది ఒక వ్యాధి అనే నా నమ్మకం. అయితే దీనికి సాధారణ చికిత్స అంటూ ఏమిటో నాకూ తెలియదు. కాని సమస్త శరీరజాడ్యాలకు వజ్రాయుధంలాటి విరుగుడు ప్రాచీన గ్రంథాలలో చెప్పి ఉన్నది. అదేమిటంటే పంచవర్ణ సంజీవి సరోవరంలోని నీరు. ఆ సరోవరం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఆ చికిత్స కూడా నేనెరిగినంతవరకు ఎవరికీ జరగలేదు అన్నాడు. మర్నాడు ముహూర్తానికి ముందే నానాదేశ రాజకుమారులు సభలో కూర్చుని జగన్మోహిని రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంత్రి వారందరికీ కిందటి రోజు జరిగిన దుస్సంఘటన గురించి చెప్పి, ఇప్పుడున్న స్థితిలో రాజకుమార్తెను ఎవరూ పెళ్లాడగోరరు. అయితే ఆమె యథారూపం ధరించటానికి ఒకే మార్గం ఉన్నట్టు తెలిసింది. ఎక్కడో పంచవర్ణ సంజీవి సరోవరం ఉన్నదట. దాని జలం తాగితే రాజకుమార్తెకు యథారూపం వస్తుందట. మీలో ఎవరుగాని ఆ జలం తెచ్చి రాజకుమార్తెకు ఏర్పడిన వికారాకారాన్ని పోగొట్టగలిగితే మా మహారాజుగారు తమ కుమార్తెను, రాజ్యాన్ని కూడా ఇస్తారు అన్నాడు. ఈ మాట వినగానే ఇద్దరు తప్ప మిగిలిన రాజకుమారులందరూ లేచి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళక మిగిలిన ఇద్దరిలో మాళవదేశపు యువరాజు జయంతుడు ప్రపంచంలో ఆ సరోవరం ఎక్కడ ఉన్నా సరే వెతికి దాని నీరు తెచ్చి రాజకుమార్తెను పెళ్లాడుతాను అని శపథం చేసి అప్పటికప్పుడే ప్రయాణమై వెళ్లాడు. రెండవవాడు విజయపురి యువరాజైన విజయుడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాజకుమార్తె ఏ సరోవరంలో స్నానం చేసి రూపం మారిందో ఆ సరోవరం దగ్గరే ఆమె మారటానికి గల కారణం కూడా దొరకవచ్చు. ఇలా అనుకొని విజయుడు ఆ సరోవరానికి దారి తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. ఈ లోపల పంచవర్ణ సంజీవి సరోవరాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన జయంతుడు ఆగకుండా ప్రయాణం చేసి ఆ రాత్రికి కీకారణ్యం మధ్య ఉన్న ఒక పాడుబడిన కాళికాలయం చేరి ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడప నిశ్చయించాడు.
అతనికింకా నిద్రపట్టకముందే ఒక భయంకరమైన ఎలుగుబంటి ఘూంకరిస్తూ ఆ ఆలయం ప్రవేశించి జయంతుడిపైకి ఉరికింది. జయంతుడు చప్పున లేచి కరవాళం దూసి ఆ ఎలుగుబంటిని ఎదుర్కొని దాన్ని చంపేశాడు. చచ్చిపోగానే ఎలుగుబంటి అదృశ్యమై ఒక ముని అవతరించాడు. నాయనా, గురువుగారి శాపానికి గురియైన నాకు శాపవిముక్తి కలిగించావు. నీకు నావల్ల ఏదన్నా ఉపకారం కావలిస్తే చెప్పు అన్నాడు. స్వామీ, నేను పంచవర్ణ సంజీవి సరస్సు నుంచి జలం తీసుకురావడానికి బయలుదేరాను. అక్కడికి దారి తెలిపి పుణ్యం కట్టుకోండి అన్నాడు జయంతుడు. నాయనా, అది మేరుపర్వతం మీద ఉన్నది. అక్కడికి చేరడానికి నీ ఆయుర్దాయం చాలదేమో అన్నాడు ముని. ఆ ప్రయత్నంలో చావటానికైనా సిద్ధమేగాని నేను మాత్రం నా ప్రయత్నం విరమించను అన్నాడు జయంతుడు. ముని అతని దీక్షను మెచ్చుకొని అతనికి తన పాదరక్షలు ఇస్తూ, వీటి సహాయంతో నువ్వు ఆకాశమార్గాన ఆ సరస్సును చేరుకోగలవు. నీ పని తీరిపోగానే ఈ పాదరక్షలు నా వద్దకే తిరిగి వస్తాయి. వీటిని మరో విధంగా ఉపయోగించకు అంటూ అంతర్ధానమయ్యాడు. జయంతుడు ఆ పాదరక్షలను ధరిస్తూనే ఆకాశంలోకి లేచి మేరుపర్వతంకేసి పోసాగాడు. ఈలోపల విజయుడు వనమధ్యంలో ఉన్న సరోవరానికి వెళ్లి ఆ రోజంతా ఆ ప్రాంతాల గడిపాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. తెల్లవారుతూనే ఎవరో ముని ఆ సరోవరం దగ్గరికి వచ్చి అందులో స్నానం చేసి వెళ్ళిపోవడానికి ఉపక్రమించాడు. విజయుడికి ఆశ్చర్యం వేసింది. ఆ ముని రూపం ఏమాత్రమూ మారలేదు. అతను ఆ మునిని సమీపించి, స్వామీ, మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. భయపడకు నాయనా, ఎవరు నువ్వు, నీకొచ్చిన ఆపదైమిటి అని ముని విజయుణ్ణి అడిగాడు. ఈ సరోవరంలోనే స్నానం చేసిన రాజకుమార్తె తన అందాన్ని కోల్పోయింది. మీరూ ఇందులో స్నానం చేశారు, కాని మీలో ఏ మార్పూ లేదు. ఆమెకు తిరిగి యథారూపం వచ్చే మార్గం మీకు తప్పక తెలిసి ఉండాలి. అది నాకు దయచేసి చెప్పండి అన్నాడు విజయుడు. నిజమే నాయనా, ఇది నా తపశ్శక్తితో సృష్టించిన కొలను. ఇందులో స్నానం చేసిన వారి అందం హరించేటట్టు నేనే ఏర్పాటు చేశాను. ప్రతివాళ్లూ ఇందులో దిగి దీన్ని మలినం చేయటం నాకిష్టం లేదు. నీ అందాన్ని నువ్వు రాజకుమార్తెకు ధారపోసే పక్షంలో ఇందులో నిన్ను స్నానం చెయ్యనిస్తాను. అలా చేస్తే నా శాపానికి విఘ్నం ఉండదు. కాని నువ్వు విరూపుడివైపోతావు. ఇష్టమేనా అన్నాడు ముని. ధన్యుణ్ణి స్వామి అని విజయుడు కొలంలో స్నానం చేసి తన అందమంతా పోగొట్టుకుని రాజభవనానికి తిరిగి వెళ్లాడు. రాజకుమార్తె తిరిగి ఎప్పటిలాగా కావటం చూసి తల్లిదండ్రులు అమితమైన ఆశ్చర్యమూ ఆనందమూ పొందారు. ఇంతలోనే కురూపిగా మారిన విజయుడు వచ్చి రాజకుమార్తెకు యథారూపం వచ్చినందుకు చాలా సంతోషించి తాను చేసిన పని చెప్పాడు. ఆ సమయంలో జయంతుడు జలంతో వచ్చి చేరి, నా ప్రతిజ్ఞ నెరవేర్చాను. ఈ జలంతో రాజకుమార్తెకు యథారూపం ఇచ్చి ఆమెను పెళ్లాడతాను అన్నాడు. రాజకుమార్తె జయంతుడి ఎదటికి వచ్చి, మీ శ్రమ వృధా అయ్యింది, నాకు యథారూపం వచ్చేసింది అన్నది. తరువాత జగన్మోహినిని ఎవరు పెళ్లాడాలన్న సమస్య వచ్చింది. వికారంగా ఉన్నప్పటికీ తాను విజయుణ్ణే పెళ్లాడతానని జగన్మోహిని అన్నది. పడరాని పాట్లుపడి తాను పంచవర్ణ సంజీవీ సరస్సు జలం తెస్తే ఆమె తనను కాదనటం భావ్యం కాదన్నాడు జయంతుడు. అప్పుడు మంత్రి కలిగించుకొని, నువ్వే న్యాయం చెప్పు బాబూ, పంచవర్ణ సంజీవీ సరస్సు ఎక్కడున్నదీ కూడా ఎవరికీ తెలియదు కదా. దాని నీరు నువ్వు 3 రోజుకల్లా తెచ్చావంటే నమ్మటం సాధ్యమేనా అన్నాడు. రాజకుమార్తె నన్ను పెళ్లాడకపోతే మానేగాని నేను మోసం చేశానన్న మాట మాత్రం పడను అని జయంతుడు తాను తెచ్చిన జలాన్ని విజయుడికి తాగమని ఇచ్చాడు. విజయుడా నీరు తాగి తిరిగి యథారూపం పొందాడు. జయంతుడు అందరికేసి విజయగర్వంతో చూసి తన దేశానికి వెళ్ళిపోయాడు. జగన్మోహినికి విజయుడికి సక్రమంగా వివాహం జరిగింది. కథంతా చెప్పిన బేతాళుడు విక్రమార్కుడితో, రాజా, జగన్మోహినిని దక్కించుకోవడానికి 2 రాకుమారులు ప్రయత్నించారు. అందులో జయంతుడు ప్రాణాలకు తెగించి ఎలుగుబండి రూపంలో ఉన్న రాక్షసుణ్ణి చంపి అసాధ్యమైన మేరుపర్వతాన్ని చేరి అమృతతుల్యమైన సంజీవి జలం తెచ్చాడు.
కాని విజయుడు కేవలం మునితో మాట్లాడి తన అందాన్ని మాత్రమే ధారపోశాడు. అయినా జగన్మోహిని పడరాని పాట్లు పడిన జయంతుణ్ణి కాదని విజయుడినే వరించడం న్యాయమేనా? పైగా అష్టకష్టాలు పడి తాను తెచ్చిన జలాన్ని తన ప్రత్యర్థి అయిన విజయుడికి ఇచ్చి అందగాడిగా మార్చి జయంతుడు తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించలేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, బేతాళా, జగన్మోహిని విజయుడిని వరించడంలో ఎటువంటి అన్యాయమూ లేదు. జయంతుడు గొప్ప వీరుడు, పట్టుదలగలవాడు అనడంలో సందేహం లేదు. కాని అతను చేసింది మహారాజు ప్రకటించిన స్వయంవర షరతును నెరవేర్చడం కోసం మాత్రమే. అది ఒక వీరకృత్యం. కాని విజయుడు చేసింది నిస్వార్థమైన త్యాగం. యువరాజైన విజయుడు ఒక వికృతమైన రూపాన్ని జీవితాంతం భరించడానికి సిద్ధపడడం సామాన్యమైన విషయం కాదు. జగన్మోహిని మీద ఉన్న నిజమైన ప్రేమ వల్లే అతను తన అందాన్ని త్యాగం చేశాడు. జయంతుడి వీరత్వం కన్నా విజయుడి నిస్వార్థమైన ప్రేమే గొప్పది. అందుకే జగన్మోహిని అతన్నే వరించింది. అందులో పూర్తి న్యాయమూ ఉంది. ఇక జయంతుడు మూర్ఖుడు ఎంతమాత్రమూ కాదు. అత్యంత ఆత్మాభిమానంగల నిజమైన క్షత్రియుడు. తాను ఎంతో శ్రమించి తెచ్చిన జలాన్ని మంత్రి శంకించినప్పుడు అతనికి రాజకుమార్తెను దక్కించుకోవడం కంటే తన నిజాయితీని, సత్యసంధానితను నిరూపించుకోవడమే ముఖ్యమనిపించింది. తాను అబద్ధం ఆడలేదని నిరూపించడానికే ఆ నీటిని విజయుడికిచ్చాడు. అంతేకాకుండా విజయుడి గొప్ప త్యాగాన్ని ఒక వీరుడిగా అర్థం చేసుకున్నాడు కాబట్టే ఎంతో హుందాగా విజయ గర్వంతో అక్కడినుంచి నిష్క్రమించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, శ్రమపడుతున్నందుకు విచారించకు. లోకంలో సాధారణంగా మంచి చెడు కలిసే ఉంటాయి. అందుకు నిదర్శనంగా నీకు తపతి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం నాగపుర నగరంలో ఒక వితంతువు నివసించేది. ఆమె పేరు తపతి. లేకలేక పుట్టిన తన కుమార్తెతో పాటు ఆమె రాజమార్గమూ రహదారీ కలిసే చోట ఒక పెంకుటింట్లో నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి వెనక చిన్న తోట ఉండేది. తపతి తనకోసం కాకపోయినా తన కుమార్తె కోసం ఎంతైనా శ్రమపడేది. ఆ పిల్లే ఆమెకు సమస్తమూను. వారిద్దరికీ కాలం సుఖంగానే వెళ్ళిపోతున్నది. ఇలా ఉండగా చిన్నపిల్లకు ఏదో కంటిజబ్బు వచ్చింది. పిల్ల కళ్ళు ఎర్రబడి తీపులు పెట్టసాగాయి. తపతి కంగారు పడిపోయి కనిపించిన వైద్యులందర్నీ సలహా అడిగింది. కొందరు కంటిపూతలు ఇచ్చారు, కొందరు ఏవేవో కట్లు కట్టమన్నారు. పాపం, తపతి ఎవరేది చెబితే అదెల్లా చేసింది. కాని ఒక్క చికిత్స పనిచేయలేదు. పిల్ల బాధపడిపోతున్నది. పిల్ల బాధ చూసి తల్లి ప్రాణం కొట్టుకుపోతున్నది. కంటి జబ్బుతో పాటు పిల్లకు అన్నహితవు లేకుండా పోయింది. సమీపంలోనే ఏదో ఒక గ్రామంలో ఎవరో మంగలి ఉన్నాడని, అతను చాలా రకాల కంటిరోగాలు కుదుర్చుతాడని విని తపతి తన పిల్లను వెంటబెట్టుకుని ఆ గ్రామానికి బయలుదేరింది. దారిలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఒక ముసలి ప్రయాణికురాలు కనిపించింది. ఆ ముసలిది తపతిని నీడలోకి ఆహ్వానించింది. మాటల సందర్భంలో తపతి తన కూతురి కంటిజబ్బు గురించి చెప్పింది. అంతా విని ముసలిది, వెర్రిదానా, అడ్డమైన వైద్యాలు చేయించి పిల్లదాని కళ్ళు పోగొట్టకు. ఇంకొంత దూరం ముందుకు వెళితే కుడిపక్కగా కాలిపాత కనిపిస్తుంది. ఆ బాటన అరఘడియసేపు నడిచావంటే అక్కడ ఒక బావి ఉన్నది. దాని నీరు మంచులాగా చల్లగా ఉంటుంది. ఆ నీటితో నీ కూతురి కళ్ళు కడిగావంటే కళ్ళు ఎప్పటిలాగవుతాయి
అన్నది. తపతి ముసలిదానితో వెళ్ళి వస్తానని చెప్పి తన కూతురితో సహా ముందుకు సాగింది. వాళ్ళిద్దరూ ముసలిది చెప్పిన బావిని చేరేసరికి 3 జాముల పొద్దయింది. తపతి చేదతో నీరు తోడి అందులో గుడ్డ ముంచి తన కూతురి కళ్ళు తుడుస్తూ ఉండగా ఆకస్మికంగా ఆమె పక్కనే ఎవరో ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. తపతి ఉలిక్కిపడింది. అతను మామూలు బట్టలే కట్టుకుని ఉన్నాడుగాని చూడటానికి ఎవరో గొప్పవాడల్లేనే ఉన్నాడు. నిన్ను చూసి దడుచుకున్నాను బాబూ అన్నది తపతి. చప్పుడు చేయకుండా రావటం నాదే పొరపాటు. నీ కూతురి కంటి జబ్బు గురించి విని దానికి మందివ్వటానికి వచ్చాను. ఇందులో లేపనమున్నది. ఈ లేపనం కొంచెం కొంచెంగా తీసి నీ పిల్ల కళ్లకు పూశావంటే ఆమె కళ్ళు ఎప్పటిలాగవుతాయి అంటూ ఆ మనిషి తపతికి ఒక కొయ్య బరినిచ్చాడు. తపతి ఆ బరిని తీసుకుని మూత తీసి చూసింది. అందులో ఉన్న లేపనం ఆకుపసరు రంగులో ఉన్నది. వాసన చూస్తే ఏదో పూలవాసన కొట్టింది. ఆ మందు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుందామని తపతి తల ఎత్తి చూస్తే ఆ మనిషి లేడు. ఏమవుతుందోనని సంకోచపడుతూనే తపతి బరిణలోని లేపనం కొద్దిగా తీసి కూతురి కళ్లకు పూసింది. కొంచెంసేపు గడిచాక ఆ పిల్ల నొప్పి తగ్గుతున్నట్టుగా ఉన్నదమ్మా అన్నది. మరికొద్ది క్షణాలకు ఆ పిల్ల కళ్ళు చికిలించటం మాని పూర్తిగా తెరిచి చూడసాగింది. తపతికి కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు. తల్లి కూతుళ్ళు ఇల్లు చేరుకునేసరికి వాళ్లు దారిగ్రంబడి నడిచినట్టే అనిపించలేదు. మరి 2-3 రోజులపాటు ఆ లేపనం పూసేసరికి పిల్ల కళ్ళు ఎరుపు వాపు పోయి ఎప్పటి కళ్ళు ఆయాయి. తపతి ఆ బరిణెను భద్రంగా దాచింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తపతికి తన కుడి కన్ను నొచ్చుతున్నట్టు తోచింది. తన కూతురికి వచ్చిన కంటిజబ్బే తనకు కూడా సోకిందేమోనని ఆమె భయపడింది. కాని బరిణెలో ఉన్న లేపనం వాడటానికి ఆమె సంకోచించింది. ఎందుకంటే ఆ మనిషి ఎవరో ఆ మందును ప్రత్యేకించి తన కూతురి కోసమే ఇచ్చాడు. దానిని తాను ఉపయోగించటం అపచారమేమోనని ఆమె భయపడింది. నీ కూతురు తప్ప మరెవ్వరూ దీనిని వాడకూడదు అని ఆ మనిషి అనలేదుగదా, వాడి చూస్తాను, ఇంతలో కలిగే నష్టమేమిటి అనుకుని తపతి ఆ లేపనాన్ని తన కుడి కంటిమీద రుద్దుకున్నది. అందువల్ల లాభమే కలిగింది. బాధ వెంటనే ఉపశమించి 2-3 రోజులకల్లా కన్ను మామూలుగా అయిపోయింది. కొన్ని మాసాలు గడిచాయి. ఒకనాడు తపతి సంతకు వెళ్ళింది. ఆమె దుకాణాలన్నీ చూస్తూ నడుస్తుండగా ఒక మలుపులో కొన్ని ధాన్యం బస్తాలు మూతులు విప్పి నేలమీద కనిపించాయి. ఆ బస్తాల తాలూకు మనుషులెవ్వరూ లేరు. కాషాయరంగు ధోవతి కట్టుకున్న మనిషి ఎవడో ఒక బస్తాలోంచి ధాన్యం తన చేతి సంచిలో పోసుకుంటూ ఉండటం తపతి చూసి నిగ్రాంతపోయి తనకు సమీపంలో ఉన్న ఆడమనిషితో, "ఆ మనిషి చూశావుటమ్మా, ఎంత పాడుపని చేస్తున్నాడో" అంటూ చేత్తో చూపించింది. ఆ ఆడమనిషి, "ఏ మనిషమ్మా?" అనడిగింది. "కాషాయరంగు బట్ట కట్టుకుని లేడు ఆ బస్తాల దగ్గర" అన్నది తపతి. "బస్తాల దగ్గర ఎవ్వరూ లేరే, కాషాయరంగు బట్టలవాళ్లు కనుచూపు మేరలో లేండే" అన్నది ఆ ఆడమనిషి. ఆమెతో లాభం లేదనుకుని తపతి ఆ దొంగను సమీపించింది. దగ్గరగా చూస్తే అతను తనకు ఆనాడు బావి దగ్గర లేపనమిచ్చినవాడే. తపతి అతన్ని సమీపించి, "బాబూ, నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తాను పట్టు. ఒకసారి నువ్వు నాకు సహాయం చేశావు, ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను" అన్నది. అతను చప్పున తల ఎత్తి తపతిని చూసి చిన్నగా, "ఏ కంటితో నువ్వు నన్ను చూస్తున్నావు?" అనడిగాడు. తపతి ఒకటి తరువాత ఒకటిగా కళ్ళు మూసి తెరిచి అమాయకంగా, "నా కుడి కంటికి కనిపిస్తున్నావు నాయనా" అన్నది. వెంటనే ఆ మనిషి తపతి కుడికంట్లోకి ఊదాడు. మాయమయ్యాడు. తపతి కుడికన్ను మూసి తెరిచేసరికి ఆ కంటికి చూపు లేకుండా పోయింది. అయినా తపతి జరిగిన దానికి పశ్చాత్తాపపడలేదు. ఆమె ఆ లేపనంగల బరిణను మళ్లీ తెరిచిన పాపాన పోలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, తపతి తనకు మేలు చేసిన వాణ్ణి ఎందుకు మందలించింది? తనకు మహోపకారం చేసిన వాడి తప్పు ఎందుకు క్షమించలేకపోయింది? ప్రపంచ జ్ఞానం లేకనా, కృతజ్ఞత లేకనా ఆమె అతనిచ్చిన లేపనాన్ని తిరిగి ఎందుకు వాడలేదు? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది" అన్నాడు.
దానికి విక్రమార్కుడు, ఆ లేపనమిచ్చినవాడు తపతికి మాత్రమే సహాయం చేశాడు. ఆ సహాయం పొందిన మాత్రాన తపతి మంచి చెడ్డల విచక్షణ పోగొట్టుకోవటం స్వార్థమవుతుంది. తపతిలో అలాంటి స్వార్థం లేదు. ఆమె ఏ పని చేసినా ఔచిత్యం గురించి ఆలోచించే మనిషి. అతని పట్ల కృతజ్ఞత ఉండబట్టే ఆమె అతనికి డబ్బు ఇస్తానన్నది. తాను ధర్మమనుకున్న పని చేసింది గనక ఆమె కన్నుపోయినా పశ్చాత్తాపపడలేదు. అవినీతిపరుడి నుంచి పొందే సహాయం కోరదగినది కాదు గనక తపతి ఆ బరిణను మళ్లీ తెరవలేదు. తపతి ప్రవర్తనలో ఎలాంటి లోపమూ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు పరిస్థితులకు బానిసలు కావటం సహజం. కాని కొందరు అకారణంగా కూడా త్యాగాలు చేస్తారు. ఇందుకు నిదర్శనంగా నీకు చంద్రనగరం రాజకుమార్తె అయిన చంద్రకళ వివాహం కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం లక్ష్మీపురం అనే రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప యోధుడు, పరాక్రమవంతుడును. ఆయన తన మంత్రి అయిన జయసింహుని సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలకు సుఖశాంతులుండేటట్టుగా చూసుకునేవాడు. రాజుకు వీరవర్మ అనే కుమారుడు, మంత్రికి తేజసింహుడు అనే కుమారుడు ఉండేవారు. ఇద్దరూ ఒకే వయస్సువాళ్లు, మంచి అందగాళ్లు. ఒకే గురువు వద్ద ఇద్దరూ విద్యలన్నీ నేర్చుకుని పౌరుషంలో జోడు సింహాలలాగా ఒకరికొకరు తీసిపోకుండా ఉండేవారు. వారిద్దరి మధ్య సోదరుల మధ్య ఉండే అంత మమకారం ఉండేది. ఒకరోజు రాజు కొడుకు, మంత్రి కొడుకు తమ సరిహద్దులో ఉన్న అరణ్యంలో వేటాడడానికి వెళ్లి మధ్యాహ్నం దాకా వేటాడి అలసిపోయి ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు. రాజు కొడుకు నడుంవాల్చి నిద్రపోయాడు. మంత్రి కొడుకు చేత కత్తిపట్టుకుని క్రూర మృగాలు ఏవీ రాకుండా రాజు కొడుక్కు కాపలా కాస్తున్నాడు. అంతలో ఒక పులి గాండ్రించటము, ఒక స్త్రీ ఆర్తనాదము మంత్రి కొడుక్కు వినిపించాయి. తేజసింహుడు అటుగా పరిగెత్తాడు. ఒక అప్సరసలాటి స్త్రీపైకి దూకబోతున్న పులి అతని కంటపడింది. మంత్రి కొడుకు వెనకపాటున వెళ్లి పులిపైన పడి తన కత్తితో దాని గుండెల్లో పొడిచాడు. భయంకరంగా గాండ్రిస్తూ పులి ప్రాణాలు వదిలింది. తనకు అంత సులువుగా చావు తప్పినందుకు ఆశ్చర్యపోతూ ఆ స్త్రీ మంత్రి కొడుకుకేసి కృతజ్ఞతతో చూసింది. మంత్రికుమారుడు కూడా ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమెకేసి చూశాడు. ఇద్దరూ మాట్లాడుకునేలోగా రాజకుమారుడు నిద్రలేచి కత్తిదూసి పరిగెత్తుతూ వాళ్లున్న చోటికి వచ్చాడు. అతను మంత్రికొడుకుతో, నిద్రలేచి చూస్తే నువ్వు కనిపించలేదు. పులిగాండ్రింపు వినిపించింది. నువ్వు పులివాత కొడ్డావేమోనని భయపడిపోయాను అని అతను ఆ స్త్రీకేసి చూసి అమితంగా ఆశ్చర్యపోతూ, ఎవరీ సుందరి అని అడిగాడు. నాకూ తెలియదు, ఈమెను పులినుంచి ఇప్పుడే కాపాడాను అన్నాడు మంత్రికొడుకు. నా పేరు చంద్రకళ, నేను ఇటుగా ఉన్న చంద్రనగరం రాజకుమార్తెను అన్నదా స్త్రీ. ఇలాటి అరణ్యాలలో నీవంటి సుకుమారి సంచరించవచ్చునా అన్నాడు రాజకుమారుడు వీరవర్మ. అస్తమానమూ అంతఃపురంలో కూర్చుంటే విసుగనిపిస్తుంది. అందుచేత గుర్రం మీద వనవిహారానికి బయలుదేరాను. అరణ్యంలోకి ఎక్కువ దూరం రాలేదు. ఇంతలో పులి గాండింపు విని గుర్రం బెదిరి ఆపినా ఆగకుండా అరణ్యంలోకి నన్ను తెచ్చింది. పులి ఎదురుపడనే పడింది. నా గుర్రం వెనక్కాళ్లమీద లేచి నన్ను పడదోసి ఎటో పారిపోయింది. ఈయన ధర్మమా అంటూ నాకు వెంట్రుకవాసిలో పులిచేత చావు తప్పింది అన్నది చంద్రకళ. నేను లక్ష్మీపురం యువరాజును. నా పేరు వీరవర్మ. ఇతను మా మంత్రిగారి కుమారుడు. పేరు తేజస్సింహుడు. మేమిద్దరమూ ఉదయం నుంచి వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాము. ఈ విధంగా మనకు పరిచయం జరగటం చిత్రం అన్నాడు రాజుకొడుకు.
మీరు చేసిన మేలు మరవను. నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి మా ఆతిథ్యం స్వీకరించమని నా విన్నపం అన్నది చంద్రకళ. అందుకు రాజుకొడుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. చంద్రకళను చూసిన క్షణం నుంచి అతని మనసు ఆమె మీద లగ్నమైంది. చంద్రకళ తండ్రి నరేంద్రవర్మ వీరవర్మను తేజసింహన్ని అభినందించి తన కుమార్తెను కాపాడినందుకు వారికి తన కృతజ్ఞత తెలుపుకొని, మనం ఇరుగు పొరుగువాళ్లమైనా ఈ విధంగా మీరు మాకు అతిథులు కావటం తటస్థించింది. మన మధ్య మరింత గాఢమైన స్నేహం ఏర్పడటానికి ఇది మంచి అవకాశమైంది అని చెప్పి తన అతిథులకు రాచోచితమైన సత్కారాలు చేసి తన పరివారాన్ని వెంట ఇచ్చి వారిని లక్ష్మీపురానికి సాగనంపాడు. ఇంటికి చేరుతూనే వీరవర్మ తన తండ్రితో, మన పొరుగురాజైన నరేంద్రవర్మ కుమార్తె చంద్రకళను నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించాను అన్నాడు. రాజేంద్రవర్మ చాలా సంతోషించి మంత్రిని పిలిచి సంగతి చెప్పి నరేంద్రవర్మకు పెళ్లి రాయభారం పంపమన్నాడు. మంత్రి ఒక ఉద్యోగి ద్వారా నరేంద్రవర్మకు పెళ్లి రాయభారం పంపాడు. చంద్రనగరం రాజైన నరేంద్రవర్మకు తన పొరుగుదేశపు యువరాజు అల్లుడు కావటమంటే ఆనందంగానే ఉన్నది. ఆయన వీరవర్మను స్వయంగా చూశాడు కూడాను. అయితే ఈ మాట విని చంద్రకళ సంతోషించలేదు. ఆమె మంత్రి కొడుకును ప్రేమించింది. రాజు కొడుకుకు ఆమె హృదయంలో స్థానం లేకపోయింది. నరేంద్రవర్మ లక్ష్మీపురపు రాయభారితో, మా అమ్మాయి ప్రస్తుతం ఈ పెళ్లికి అంత సుముఖంగా లేదని మీ మంత్రిగారితో మనవి చెయ్యి అన్నాడు. రాయభారి తిరిగి వచ్చేశాడు. తన కొడుకు మోహించిన చంద్రనగరపు రాజకుమార్తె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోలేదని వినగానే రాజేంద్రవర్మకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ఎంత అహంకారం! నా కొడుకు కన్నా అందంలోనో ప్రతాపంలోనూ మించగలవాళ్లు ఎవరున్నారు? అతడిలో ఏం లోపముందని ఆ పిల్ల నిరాకరించింది. ఇది సహించరాని అవమానం. వెంటనే చంద్రనగరం మీద యుద్ధం ప్రకటించండి. సైన్యంతో పోయి ఆ నరేంద్రవర్మను యుద్ధంలో ఓడించైనా ఆ పిల్లను కోడలుగా చేసుకుంటాను అని రాజు మంత్రితో అన్నాడు. తొందరపడకండి మహారాజా, మరొకసారి సమర్థుడైన రాయభారిని పంపి కార్యం సానుకూలమయ్యేటట్టు చూద్దాం అన్నాడు మంత్రి. ఆయన ఇంటికి వస్తూనే తన కొడుకైన తేజస్సింహుడితో, నాయనా, మన యువరాజు పెళ్లాడతానంటే చంద్రనగర రాజకుమార్తె నిరాకరించింది. నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లికి ఒప్పించి రావాలి. లేకపోతే ఉభయ దేశాలకు మనకు కూడా తీరని అపాయం కలుగుతుంది అన్నాడు. తేజస్సింహుడు చంద్రనగరానికి బయలుదేరి వెళ్లాడు. అతను రాజును కలుసుకుని రాజకుమార్తెతో మాట్లాడాలన్నాడు. నరేంద్రవర్మ సమ్మతించాడు. చంద్రకళ తేజస్సింహుణ్ణి చూసి పరమానందభరితురాలైంది. అతను ఆమెతో, రాజకుమారి, నేను మా యువరాజు తరఫున పెళ్లి రాయభారిగా వచ్చాను. నువ్వు అతన్ని నిరాకరించినట్టు విన్నాను. అందుకు కారణం తెలియలేదు. అతను నవమన్మధుడు, సాటిలేని పరాక్రమశాలి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. అతను నాకు యజమాని మాత్రమే కాదు, ప్రాణమిత్రుడు. అతని ప్రేమ భగ్నం కావటం నాకు దుఃఖకారణం. నువ్వు అతన్ని పెళ్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాడు. చంద్రకళ చాలాసేపు తలవంచుకొని దీర్ఘంగా ఆలోచించి చివరకు తల ఎత్తి, మీ యజమానిని పెళ్లాడటానికి ఒప్పుకుంటున్నాను. ఈ సంగతి మీ యువరాజుతో చెప్పండి అన్నది. తేజస్సింహుడి రాయభారం సఫలం కావటం లక్ష్మీపురంలో అందరికీ ఆనందం కలిగించింది. త్వరలోనే చంద్రకళకు వీరవర్మకు వైభవంగా పెళ్లి జరిగిపోయింది. బేతాళుడీ కథ చెప్పి, రాజా, నాకు అనేక అనుమానాలున్నాయి. మంత్రి తన కొడుకును రాయబారిగా పంపితే పని జరుగుతుందని ఎందుకనుకున్నాడు? మంత్రి కొడుకును ప్రేమించిన చంద్రకళ యువరాజును పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నది? ఆమె ప్రేమ నిజమైనదా కాదా, లేక తన ప్రేమను త్యాగం చేసిందా? త్యాగం చేస్తే దేనికోసం త్యాగం చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చంద్రకళ తన కుమారుణ్ణి ప్రేమించిన కారణంచేతనే రాజకుమారుణ్ణి నిరాకరించి ఉండవచ్చునని మంత్రి ఊహించాడు.
అందుకే ఆయన తన కొడుకును రాయబారికి పంపాడు. మంత్రి ఊహ సరియైనదే. చంద్రకళ తన ప్రేమను త్యాగం చెయ్యవలసిన స్థితి రానేలేదు. ఆమె ప్రేమించినవాడు మరొకరి తరఫున పెళ్లి రాయబారిగా వచ్చాడు. అతను తనను ప్రేమిస్తున్నట్టు రాజకుమార్తెకు సాక్ష్యమేమీ లేదు. అతను తనను పెళ్లాడలేడన్నది కూడా ఆమెకు స్పష్టమయ్యింది. అందుచేత ఆమె రాజకుమారుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది. ప్రేమను త్యాగం చేసినది చంద్రకళ కాదు, తేజసింహుడు. తన ప్రత్యర్థి తనకు బాల్యమిత్రుడు, తనకన్నా ఎంతో ఉచ్చస్థితిలో ఉన్నవాడు కావటంచేత అతను తన ప్రేమను త్యాగం చెయ్యవలసి వచ్చింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ బేతాళ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ కథల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.